తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన మహిళా ఐఏఎస్ ఆఫీసర్ మంత్రిపై వచ్చిన కథనాల వ్యవహారంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మహిళా ఐఏఎస్ అధికారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇటీవల కథనాలు ప్రసారం చేయడంపై పలు న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ పై హైదరాబాద్లో సిసిఎస్లో కేసు నమోదు కాగా, ఈ కేసు దర్యాప్తుపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన సంగతి కూడా తెలిసిందే. సిట్ ఏర్పాటైన గంటల వ్యవధిలోనే ఈ కేసులో ఎన్టీవీ యాజమాన్యం మంగళవారం సాయంత్రం క్షమాపణలు కోరింది. దీంతో ఈ సమస్య ముగిసిపోయిందని అందరూ భావించారు. కానీ గత అర్ధరాత్రి ఊహించని ట్విస్ట్ నమోదైంది. కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేశారు. అదే ఛానల్ కు చెందిన మరో ఇద్దరు రిపోర్టర్లు పరిపూర్ణచారి, సుధీర్లను కూడా పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. కాగా వాళ్లను ఎక్కడ ఉంచారో చెప్పకుండా నేరుగా మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరిచేలా ప్లాన్ చేసినట్లు టీవీ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేసింది.